దసరా సెలవులు ముగియడంతో సొంతూరులోకి వచ్చినటువంటి ప్రజలంతా కూడా తిరిగి హైదరాబాద్ బాట పట్టారు. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున అంతా కూడా తమ తమ విధుల నిమిత్తం హైదరాబాద్కు వెళ్తున్నటువంటి నేపథ్యంలో మహబూబ్నగర్ బస్ స్టాండ్ అంతా కూడా కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్కు వెళ్ళేటటువంటి ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేశారు. స్పెషల్ సర్వీస్ అంటూ కూడా మరికొన్ని హైదరాబాద్కు ఎక్స్ట్రా బస్సులను కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ప్రజల తాకిడి ఎక్కువగా ఉంది. దాదాపుగా దసరా సెలవుల నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా హైదరాబాద్లో వివిధ పనుల నిమిత్తం సెటిల్ అయినటువంటి వారంతా కూడా మహబూబ్నగర్ కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే వారంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే సెలవులు ముగిసినటువంటి నేపథ్యంలో పూర్తిగా ప్రజలంతా కూడా తిరిగి హైదరాబాద్కు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూస్తున్నాం కదా, బస్ స్టాండ్ దగ్గర పెద్ద ఎత్తున నిన్నటి నుంచి కూడా ఇదే తరహాలో ఇక్కడంతా కూడా క్రౌడ్ ఉంటుంది. బస్సుల సంఖ్యను పెంచినప్పటికీ కూడా పూర్తిగా ప్రజలంతా కూడా బస్సుల కోసం ఇక్కడ వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్లో కొంతమంది వ్యాపారస్తులు కావచ్చు, మరికొంతమంది ఉద్యోగస్తులు కావచ్చు, వారంతా కూడా దసరా సెలవుల నేపథ్యంలో సొంత గ్రామాలకు రావడం జరిగింది. సెలవులన్నీ కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో తిరుగుముఖం పట్టారు. చూస్తున్నాం ఇక్కడ చాలామంది ఉద్యోగులు ఉన్నారు, కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారు. వివిధ పనులు చేసుకుంటూ హైదరాబాద్లో స్థిరపడ్డ వారంతా కూడా దసరా పండుగ పూర్తిగా వీరందరికీ కూడా ఎంతో ప్రత్యేకమైనది. ఎక్కువ సెలవులు వచ్చినటువంటి నేపథ్యంలో అంతా కూడా సొంతూరులకు రావడం జరిగింది. సెలవులంతా కూడా ముగిసి ఈ రోజు నుంచి విధులకు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో అంతా కూడా తిరిగి తమ తమ పనుల నిమిత్తం హైదరాబాద్ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే పూర్తిగా మహబూబ్నగర్ బస్ స్టాండ్ దగ్గర అయితే కిక్కిరిసిపోయిన ఉంది. నిన్నటి నుంచి కూడా ఇదే పరిస్థితి. ప్రధాన రహదారుల గుండా కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయినటువంటి పరిస్థితి. బాలానగర్ దగ్గర కూడా ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోయింది. మరోపక్క అడ్డాకుల టోల్ గేట్ దగ్గర కావచ్చు, రాయికల్ టోల్ గేట్ దగ్గర కూడా వాహనాల రద్దీ పెరిగిపోయినటువంటి పరిస్థితి. పట్నం బాట పట్టినటువంటి ప్రజలందరితో రహదారులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లన్నీ కూడా కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో మణికంఠ, 10 టీవీ, మహబూబ్నగర్.